దేవుని బడి ఇది, ప్రేమను చాటించు మమతల గుడి ఇది. శ్రమల వలన చింతలైనా, శత్రువుతో చిక్కులైనా, శ్రమల వలన చింతలైనా, శత్రువుతో చిక్కులైనా తొలగిపోవును, ఆలయాన చేరును. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడును, మందిరములోనికి ఈ వందనీయుడేసుని చేరండి, మందిరములోనికి రండి. వందనీయుడేసుని చేరండి, శాంతి ప్రసాదించు దీవెన గృహమిది. స్వస్థత కలిగించు అమృత జలమిది. శాంతి ప్రసాదించు దీవెన గృహమిది. స్వస్థత కలిగించు అమృత జలమిది. కుదట పడని రోగమైన, ఎదును తొలచు వేదనైనా, కుదట పడని రోగమైన, ఎదును తొలచు వేదనైనా తొలగిపోవును, ఆలయాన చేరును. కలుగు సుఖములు ఆ ప్రభును వేడును, మందిరములోనికి రండి. వందనీయుడేసుని చేరండి, మందిరములోనికి రండి. వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్న, కలవరమైన కలతలు ఉన్న తొలగిపోవును, ఆలయాన చేరును. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడును, మందిరములోనికి రండి. వందనీయుడేసుని తీరండి, మందిరములోనికి రండి. వందనీయుడేసుని చేరండి. అల్లరి చేయకూడదు పిల్లలు, దేవుని సన్నిధి కాబట్టి అల్లరి చేయకూడదు. యేసుక్రీస్తు పేరట మన తండ్రి అయిన దేవునికి వందనాలు చెల్లిస్తూ, దైవీ సేవకులకు సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4 నుండి 8 వరకు చదువుకుందాం. మన మధ్యలో సోని దేవుని వాక్యాన్ని చదివి మనకు వినిపిస్తుంది. అక్కడే కూర్చొని జాగ్రత్తగా వినాలి. పిల్లలు అల్లరి చేయకూడదు. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4 నుండి 8 వరకు. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి చదువుకుందాం. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తాను దండులో చేర్చుకొన వానిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. మరియు జటి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన
వ్యవసాయకుడే మొదట ఫలముతో పాలు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. అన్ని విషయములయందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. నా సువార్త ప్రకారము. ఈ కొద్ది వాక్యం దేవుడు మన దేవుని వాక్యం కోసం దైవ సేవకురాలు ఇందరమ్మ ప్రార్థన చేస్తుంది. మైకి అండి. అందరూ ప్రార్థన అని కూడా తలలు ఉంచుకోండి. మీ శాంతన అయితే మోకరిస్తే కూడా బాగుంటుంది. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నైనా ఉదయకాల సమయం మొదలుకొని ఈ సాయంకాల సమయం వరకు నన్ను మమ్మల్ని మీరెక్కల చాటున భద్రపరుచుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. 2 తిమోతికి రాసిన పత్రిక మరి ప్రభువా తండ్రి 2వ అధ్యాయము 4వ వచనంలో సెలవిచ్చిన ప్రకారంగా ప్రభువా, నీ దాసుడు చెప్పిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మరి ప్రతి ఒక్కరూ మరి నీ సన్నిధికి వచ్చి నీ మాటలు వినులాగున ప్రభు తండ్రి, వారి కూడా హృదయంలో నీ ప్రేరేపణ కలిగించి నీ సన్నిధికి నడిపించండి ప్రభా. పాటల ద్వారా కూడా మీరు మహిమ పొందుతారని ఎంతగానో నమ్ముచు విశ్వసిస్తున్నాము దేవా. నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నీ దాసుడు ఇప్పుడు చెప్పబోయే మాటలు ఎవరు పెడచెవున పెట్టకున్నట్లు నాయన గ్రహించగల మనసు ప్రభు తండ్రి, వినే చెవులు కలగజేయమని నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రంగా అక్క. క్రీస్తునందు దేవుని పిల్లలారా, మీరంతా పనికి వెళ్ళి వచ్చారు కాబట్టి నిద్రపోకున్నట్టు మళ్ళీగా మొట్టమొదటగా వాక్యాన్ని మనకు తెలియజేస్తారు. వాక్యము తర్వాత మరి క్లిప్పింగ్ మీద కొన్ని సాక్ష్యం, భక్తులు ఎలా కష్టపడ్డారో దాన్ని చూపిస్తారు. మీరు జాగ్రత్తగా అటు ఇటు ఉండక వచ్చిన మీరు మీ ఆలోచనలు, మీ తలంపులు వాక్యం వైపు పెడితే బాగుంటుంది. వాక్యం వింటే బాగుపడతారు. వాక్యం వినకపోతే కుటుంబాలు బాగుండవు. మీరు మీ కుటుంబాలు వర్ధిల్లాలి అని అనుకుంటే మొట్టమొదటగా వాక్యానికి విధేయత కలిగి బ్రతకాలి. వాక్యాన్ని ఆహ్వానించాలి. వాక్యాన్ని మనసుపూర్తిగా వినాలని మీ అందరికి మనవి చేస్తూ, మొట్టమొదటగా మన మెదలో దైవ సేవకులు ఉన్నారు. శ్రీధర్ గారు దేవుని వాక్యాన్ని మనకు తెలియజేస్తారు. సమయాన్ని అయ్యగారికి తెలియజేస్తున్నాం. అందరూ ఒకసారి సపోర్ట్ కొట్టండి. ప్రభుకి స్తోత్రం. మరి ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిలో మనం ఈ విధంగా సమకూడడం అనేటువంటిది దేవునికి ఎంతో సంతోషకరం. అక్కడ లాస్ట్ బాటిల్ కాబట్టి సరే, అందరూ దయచేసి కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈ వాక్యం అనేటువంటిది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఇందాక మనకు చదివినటువంటి లేఖన భాగము తిమోతికి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దయచేసి మరోసారి ఎవరైనా చదువుతారా? సైనికుడు ఎవడైనను చిక్కుకొన్నాడు. 5వ వచనం. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు దొరకదు. చాలు, చిన్న మాట, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల పరలోక తండ్రి, చదువుకున్న లేఖన భాగమును బట్టి వందనాలు ప్రభా. నీ దాసుడు అయోగ్యుడు, అపాత్రుడు, ఎందుకు కొరగాని వాడు ప్రభా. మీరు మాట్లాడుకుంటే మరి ఏమాత్రం కూడా ఉపయోగం లేదు కనుక ప్రజలు నీవారు, వాక్యము నీది, అభిషేకించవలసిన వారు మీరు
ప్రజలతో మాట్లాడవలసినటువంటి వారు, మాతో మాట్లాడవలసినటువంటి వారు మీరు కనుక ప్రభా